ఒకరోజు కాకి నెమలి వద్దకు వెళ్లి మనిద్దరం మంచి స్నేహితుల్లా ఉందామా అని అడిగింది. దానికి నెమలి ఒకంత గర్వంతో, నువ్వా నా స్నేహితుడిగానా అంటూ, నేను ఎంత అందమైన పక్షిని, నా దగ్గర ఉన్న రంగురంగుల అద్భుతమైన ఈకలను చూడు, నువ్వు మాత్రం చూడటానికి నల్లగా అస్సలు బాగోవు, నేను నిన్ను స్నేహితుడిగా ఉంచుకుంటే అది నాకెంత అవమానంగా ఉంటుందో తెలుసా అని వెటకారంగా అంది. ఆ మాటలు విని కాకి బాధతో నెమలిని వదిలి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఒకరోజు ఒక వేటగాడు ఆ నెమలిని వేటాడి పట్టుకుని తీసుకెళ్లటం కాకి చూసింది. నెమలి సహాయం కోసం కేకలు వేస్తూ పెద్దగా అరుస్తుంది. దాన్ని చూసిన కాకి వెంటనే ఆ వేటగాడిపై తన కాళ్లతో దాడి చేసి ఆ నెమలిని కాపాడింది. కాసేపటికి తేరుకున్న నెమలి, నిన్ను చాలా తక్కువ చేసి మాట్లాడినా నువ్వేం మనసులో పెట్టుకోకుండా నన్నెందుకు కాపాడావు అని అడిగింది. దానికి కాకి నవ్వుతూ, మా అమ్మ నాకు ఒకటే నేర్పింది, నిన్ను బాధ పెట్టిన వారెవరైనా ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేస్తే వాళ్ళు ఇకపై ఎవరికీ కష్టాన్ని కలిగించరు, అందుకే నీకు సహాయం చేశానని చెప్పింది. మనం కూడా ఇప్పుడు మంచితనాన్ని విడిచిపెట్టకూడదు. మనకు చెడు చేసిన వారికి మంచి చేస్తే అది మన గొప్పతనానికి నిదర్శనం. అది ఎప్పటికైనా వారిలో మార్పును తెస్తుంది. నిజమే కదా? ఈ కథ నచ్చితే దయచేసి లైక్ చేసి మీ స్నేహితులతో పంచుకోండి.